కెరియర్ కౌన్సిలింగ్. ఈరోజు కెరియర్ కౌన్సిలింగ్లోని స్పెషల్ ఎపిసోడ్ వెబ్ కౌన్సిలింగ్ గురించి తెలుసుకుందాం. వెబ్ కౌన్సిలింగ్లోని సందేహాలను, పూర్తి వివరాలను తెలియచేయడానికి మనతో ఉన్నారు అశోక్ గారు. సార్, ఈ ఇయర్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతున్నాయి కదా, అసలు ఈ వెబ్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, దాని గురించి వివరంగా చెప్తారా? అవునండి, ఈసారి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంసెట్లో క్వాలిఫై అవ్వడం వలన ప్రభుత్వం ఏం చేసిందంటే పూర్తిగా వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ ద్వారా ఇంజనీరింగ్లో అడ్మిషన్స్ చేయడానికి డెసిషన్ తీసుకుందండి. దానివల్ల ఏంటంటే ఇన్ టైంలో కామెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. వెబ్ కౌన్సిలింగ్ అంటే ఈ వెబ్ ఆధారిత కౌన్సిలింగ్లో 8 దశలు ఉంటాయండి. మొదటి దశలో వచ్చేసి క్యాండిడేట్ సర్టిఫికేట్స్ కోసం వెరిఫికేషన్ అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందండి. అంటే క్యాండిడేట్ హ్యాస్ టు గెట్ రిజిస్ట్రేషన్ ఫర్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అండి. అంటే ఇది వచ్చేసి హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలండి. దానికి ప్రభుత్వం ఏం చేసిందంటే 50 హెల్ప్ లైన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి నెట్ ద్వారా ఇన్ఫర్మేషన్ లభిస్తుందండి. అయితే ఈ 8 దశలో మొదటి దశ ఏంటంటే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవటము. అంటే ఆల్రెడీ ఈ ప్రాసెస్ జరుగుతూ ఉందండి. మనకి 28th రోజు స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ ర్యాంక్ నుండి 25,000 వరకు, తర్వాత 25,000 నుండి 50,000 వరకు ఇలా నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళేసి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందండి. అయితే ఎలా జరుగుతుంది అనేది ప్రతి వాళ్ళకి కూడా కొంచెం డౌట్గా, సందిగ్ధంగా ఉందండి. సో అక్కడికి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వెయిట్ చేయాల్సి ఉంటుందండి. ఆ సంబంధిత అధికారి వచ్చేసి ర్యాంక్ వైజ్గా కాల్ చేస్తూ ఉంటారు. మీ టర్న్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత మీ ర్యాంక్ కార్డు చూపించేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత మీకు వచ్చేసి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్తారు. అంటే మీ ర్యాంక్ కార్డ్ అక్కడ కంప్యూటర్ ఆపరేటర్కి ఇచ్చినట్టయితే మీ డీటెయిల్స్ అంటే మీ నేము, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి ఇస్తారండి. తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళటం, అంటే అక్కడ మొదటి దశ కంప్లీట్ అయిపోతుందండి. రెండో దశలో వచ్చేసి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవటం. అంటే దీనికి మళ్ళీ ర్యాంక్ వైజ్గా కాల్ చేస్తారు. అక్కడ మీ టర్న్ రాగానే, అంటే మీ పేరు పిలవగానే మీరు వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్, ఇక్కడ ప్రతి ఒక్కరికి సందేహం ఏంటంటే ఏమేమి సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి అనేది. సో ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అంటే 10th క్లాస్ది ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్, సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే ఆ కుల ధృవీకరణ పత్రాలు, అట్లాగే స్టడీ సర్టిఫికేట్స్ 1st to 12th, అంటే వాటితో పాటు ఎవరికైనా ఇన్కమ్, పేరెంటల్ ఇన్కమ్ 1 lakh లోపు ఉన్నట్టయితే వాళ్ళు వచ్చేసి ఆదాయం సర్టిఫికెట్, అంటే 6 months బిఫోర్ తీసుకున్నది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. వీటన్నిటితో పాటు వీళ్ళు ఆల్రెడీ హాల్ టికెట్ వీళ్ళ దగ్గర ఉంటుంది. హాల్ టికెట్తో పాటు ర్యాంక్ కార్డు, ఇవన్నీ ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టైంలో సంబంధిత అధికారికి చూపించేసి అక్కడ రిసిప్ట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక రిసిప్ట్ ఇస్తారు. రిసిప్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ని ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పేసి అక్కడ ఒక బ్రీఫింగ్ ఆఫీసర్ ఉంటారు. అది వచ్చేసి 3వ దశలో ఉంటుందండి. అంటే హౌ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ మీన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అన్నమాట. అంటే సలహాలు, సూచనలు ఇవ్వడానికి అక్కడ సంబంధిత అధికారి ఉంటారు. ఆ అధికారిని ఏమంటారంటే బ్రీఫింగ్ ఆఫీసర్ అంటారు. అక్కడ ఒక బ్రీఫింగ్ రూమ్ ఉంటుందండి. మీరు వెళ్ళినట్లయితే, అంటే ఈ వెబ్ కౌన్సిలింగ్లో అసలు ఆప్షన్స్ ఎలా చూజ్ చేసుకోవాలండి, ఏ కోర్స్ ఎలా చూజ్ చేసుకోవాలి, ఏ డిస్ట్రిక్ట్లో ఏ కాలేజ్లో ఏ కోర్స్ చూజ్ చేసుకుంటే బాగుంటుంది, ఆ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే అక్కడ బ్రీఫింగ్ ఆఫీసర్ ఉంటారు. మీరు వారిని సంప్రదించినట్లయితే మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది 3వ దశలో జరుగుతుంది. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఆన్ హౌ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్. 4వ దశకు వచ్చినప్పుడు మీరు వచ్చేసి అక్కడే మీకు బ్రీఫింగ్ ఆఫీసర్ దగ్గరికి ఎప్పుడైతే వెళ్తారో అక్కడ మీకు ఒక స్పెసిమెన్ ఆప్షన్ ఫామ్ ఇస్తారు. ఎలా ఫిల్ చేయాలి, డిస్ట్రిక్ట్ కోడ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కాలేజ్ కోడ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆప్షన్స్ ప్రియారిటీ వైజ్ ఎలా ఇవ్వాలి అనేది అక్కడే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీ పేరెంట్స్ని కానివ్వండి, మీ యొక్క ఫ్రెండ్స్ని కానివ్వండి, లేదంటే మీకు తెలిసినటువంటి అధ్యాపకుల్ని కానివ్వండి, మీకంటే పెద్దవాళ్ళని కానివ్వండి, ఆల్రెడీ ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళని కానివ్వండి, తెలుసుకొని ఏ కాలేజీలో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, దేనికి ప్రియారిటీ ముందుగా ఇస్తే బాగుంటుంది అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేటరీ వర్క్ టు బి డన్ బై యూ, అంటే మీరు అది అంత ఎక్సర్సైజ్ చేసినట్లయితే మీకు తేలిగ్గా ఉంటుందండి.
సో అది 4వ దశలో జరుగుతుంది. అంటే 4వ దశలో మనం వచ్చేసి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంటే బిఫోర్ ఫిల్లింగ్ ద ఆప్షన్స్ మనం వచ్చేసి ఎక్సర్సైజ్ చేయటం. 5వ దశలో వచ్చేసండి హౌ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ త్రూ ద ఇంటర్నెట్ అంటే ఈ వెబ్ ద్వారా ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది 5వ దశలో జరుగుతుందండి. అయితే ఎప్పుడైతే మీకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోతుందో ఒక రిసిప్ట్ ఇస్తారు. ఇచ్చి అక్కడ బ్రీఫింగ్ ఆఫీసర్ దగ్గర వెళ్ళగానే వాళ్ళు చెప్తారు అంటే వెబ్సైట్లో ఒక అడ్రస్ యూఆర్ఎల్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. దానికి మీరు ఏం చేయాలంటే http://apmset.nic.in అనే యూఆర్ఎల్ అడ్రస్ ఇవ్వగానే మీకు వెబ్ కౌన్సిలింగ్ ఏపీ ఎంసెట్ 2009 వెబ్ కౌన్సిలింగ్ గురించినటువంటి స్క్రీన్ డిస్ప్లే అవుతుందండి. అంటే దాంట్లో ఫస్ట్ మీకు ఇమ్మీడియట్గా డిస్ప్లే అయ్యేది ఏంటంటే క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్స్ లాగిన్ అనేటువంటి బాక్సెస్ మీకు డిస్ప్లే అవుతాయండి. సో మీరు అక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ యూ షుడ్ క్లిక్ ఆన్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్. అంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే అక్కడ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు అది ఇమ్మీడియట్గా మీకు ఎంటర్ టు ఫిల్ ద డీటెయిల్స్ అని చెప్పేసి వెంటనే వేరే స్క్రీన్ పైన మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండి విచ్ ఇస్ ఫౌండ్ ఆన్ ఎంసెట్ హాల్ టికెట్ ఆర్ ర్యాంక్ కార్డ్ అది ప్లస్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇచ్చినట్లయితే అక్కడ పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవటానికి మీకు ఒక ఐకాన్ ఉంటుందండి, బాక్స్లో ఉంటుంది జనరేట్ పాస్వర్డ్ అని. దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు అది పాస్వర్డ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది ఇమ్మీడియట్గా స్క్రీన్లో. అప్పుడు యూ హ్యావ్ టు ఎంటర్ ద పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుందండి. అప్పుడు మీరు యూ హ్యావ్ టు ఎంటర్ ద 6 క్యారెక్టర్ పాస్వర్డ్ విత్ అట్లీస్ట్ 1 న్యూమరల్ అంటే 6 క్యారెక్టర్స్ ఉండేట్టుగా అట్లీస్ట్ ఒక పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసేసి అంటే దాంట్లో ఒక న్యూమరల్ ఉండాలండి, ఒక నెంబర్, ఒక డిజిట్ ఉండాలి. సో దాన్ని మీరు ప్రిపేర్ చేసుకొని మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు క్లిక్ చేయగానే వెంటనే రీటైప్ అంటే రీఎంటర్ ద పాస్వర్డ్ అని అడుగుతుంది. మళ్ళీ ఆ పాస్వర్డ్ మీరు టైప్ చేయగానే కన్ఫర్మేషన్ చేసుకోగానే మీరు సేవ్ చేసేసి లాగౌట్ అయ్యి అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు హోమ్ పేజ్ అంటే మళ్ళీ వెనక్కి వచ్చేసేయాలండి. నౌ యూ హ్యావ్ టు లాగ్ ఆన్ టు క్యాండిడేట్ అంటే ఇప్పుడు మనం వచ్చేసి లాగిన్ అవుతామండి. అంటే ఫస్ట్ చెప్పాను కదండి వెబ్ కౌన్సిలింగ్ అనగానే మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్ ఉంటుందండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తాము అంటే దాని ద్వారా మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకుంటాం అన్నమాట. సో ఆ పాస్వర్డ్ని జనరేట్ చేసుకున్న తర్వాత మనం క్యాండిడేట్ లాగిన్ని క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ మళ్ళీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ అడుగుతుంది స్క్రీన్ పైన ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్, మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలండి, హాల్ టికెట్ నెంబర్. దిస్ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్ కాదండి, ర్యాంక్ బదులు మనం ఏం చేస్తామంటే పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాము, దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తాము. సో రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ 4 డీటెయిల్స్ మీరు ఇచ్చినట్లయితే అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ డిస్ప్లే అవుతాయి స్క్రీన్ పైన. అంటే హౌ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్, వాటికి ఏం చేయాలి. అక్కడ చెక్ బాక్స్ ఉంటుందండి, మీరు ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు ఆప్షన్ ఎంట్రీ ఫామ్ హెల్ప్ లైన్ అని చెప్పేసి డిస్ప్లే అవుతూ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే వాట్ స్టెప్స్ టు బి ఫాలోడ్ వైల్ ఎక్సర్సైజింగ్ ద ఆప్షన్స్ అని చెప్పేసి మీకు స్క్రీన్ పైన అన్ని ఇన్స్ట్రక్షన్స్ డిస్ప్లే అవుతాయి. వాటిని క్యాండిడేట్ చాలా కేర్ఫుల్గా రీడ్ చేసేసి దెన్ అక్కడ ఉన్నటువంటి హెల్ప్ లైన్ని క్లిక్ చేయాలి. హెల్ప్ లైన్ క్లిక్ చేయకపోయినా కూడా పర్వాలేదు, ఆప్షన్ ఎంట్రీ ఫామ్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు స్టేట్ వైడ్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ వైడ్ కానివ్వండి ఉన్నటువంటి కాలేజెస్, వాటిల్లో అవైలబిలిటీ ఉన్నటువంటి కోర్సెస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. సో జనరల్గా ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళకుండా మీరు హెల్ప్ లైన్ క్లిక్ చేయండి. ఆ హెల్ప్ లైన్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా మీకు కనిపిస్తూ ఉంటాయి. అసలు ఆప్షన్స్ని ఎలా ఫిల్ చేయాలి, ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఎలా చూజ్ చేసుకోవాలి, స్టేట్ వైడ్ అయితే ఎలా చూజ్ చేసుకోవాలి, రీజియన్ వైజ్ అయితే ఎలా చూజ్ చేసుకోవాలి, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు హెల్ప్ లైన్ క్లిక్ చేస్తారో మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుందండి రీజనల్ వైజ్గా. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి A to Z. సెలెక్ట్ ఆల్ అన్నప్పుడు మీరు అక్కడ ఉంటాయి ఆప్షన్స్. సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసినట్టయితే అది స్టేట్ వైడ్గా ఉన్నటువంటి కాలేజెస్, వాటి కోర్సెస్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతాయి. మీకు ఓన్లీ డిస్ట్రిక్ట్ వైడ్ కావాలనుకుంటే యూ హ్యావ్ టు చూస్ డిస్ట్రిక్ట్ అండ్ కాలేజెస్
అండ్ కోర్సెస్ అవైలబుల్ ఇన్ ఈచ్ కాలేజ్ అలా కూడా డిస్ప్లే అవుతుందండి. అయిన తర్వాత అక్కడ మీకు ఒక బాక్స్ ఉంటుందండి, క్లిక్ హియర్ టు ఎంటర్ ద ఆప్షన్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేసినట్టయితే మీకు ఇమ్మీడియట్గా ఆప్షన్ ఎంట్రీ ఫామ్ వస్తుంది. ఆప్షన్ ఎంట్రీ ఫామ్లో మీరు ఏదైతే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఉండుంటారో థర్డ్ స్టెప్లో మీకు చెప్పాను, మనం వచ్చేసి అక్కడ బ్రీఫింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఒక స్పెసిమెన్ ఆప్షన్ ఫామ్ ఇస్తారు. ఆప్షన్ ఫామ్ని మనం ఎక్సర్సైజ్ చేసి ఉంచుకుంటాం కాబట్టి దాన్ని దగ్గర పెట్టుకొని మన ఆప్షన్స్ని ఫిల్ చేస్తూ ఉంటాం అన్నమాట. ప్రియారిటీ వైజ్ ఫస్ట్ ఆప్షన్ సపోజ్ జేఎన్టీలో కావాలి, జేఎన్టీయు ఏ రీజియన్లో కావాలి, అట్లా మనకి పలానా డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ తీసుకున్నట్టయితే రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజెస్ మొత్తం కూడా మనకి కోర్స్తో పాటు ఇప్పుడు కాలేజెస్ డిస్ప్లే కావండి, కాలేజ్ యొక్క ఎంసెట్ కోర్స్ డిస్ప్లే అవుతాయి. ఈచ్ కాలేజ్లో ఉన్నటువంటి కోర్సెస్ మనకి డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ సివిల్ వాటి కింద బాక్సెస్ ఉంటాయండి. మనకి సపోజ్ జేఎన్టీలో ఫస్ట్ ఆప్షన్ ఈసీలో కావాలనుకుంటే మనం ఆ సపోజ్ హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఏమేమి ఉన్నాయో ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. ఆ కాలేజ్ కోడ్ నెక్స్ట్ దాంట్లో ఈసీ ఫస్ట్ కావాలనుకుంటే ఆ ఈసీ ఉన్న కోర్స్ అగెయినిస్ట్ ఆ బాక్స్లో మనం వన్ ఆప్షన్ని మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఆప్షన్స్ని చూజ్ చేసిన తర్వాత ఈచ్ టైం మీరు ఏం చేయాలంటే సేవ్ చేసుకోవాలి. ఎవ్రీ 2 minutesకి 2 or 3 minutes రెగ్యులర్ ఇంటర్వెల్స్లో సేవ్ చేసుకోవాలండి మీరు ఎక్సర్సైజ్ చేసినటువంటి ఆప్షన్స్ని. అదర్వైజ్ ఏమవుతుందంటే పవర్ పోయినా లేదు సర్వర్ డౌన్ అయినా మీరు ఎక్సర్సైజ్ చేసి మీరు పెట్టాలనుకున్నటువంటి ఆప్షన్స్ మనకి సర్వర్లో సేవ్ కావండి. దీనికి 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. సేవ్ అండ్ క్యాన్సిల్ అనేది ఒకటి ఉంటుందండి. ఎప్పుడైతే అది క్లిక్ చేస్తారో అంటే మీరు చేసిన ఆప్షన్స్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అనేది మాత్రమే డిస్ప్లే అవుతుంది. సేవ్ అండ్ కన్ఫర్మ్ అన్నప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేసినటువంటి ఆప్షన్స్ మొత్తం కూడా ఏవైతే ఉంటాయో అవి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతాయండి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే సేవ్ అండ్ లాగౌట్ అని ఉంటుందండి. అంటే ఎప్పుడైతే మీరు ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేసి సేవ్ చేసి లాగౌట్ అంటారో మీరు చేసినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా సర్వర్లో సేవ్ అయిపోతాయండి. సపోజ్ మీరు ఇవన్నీ పంపించిన తర్వాత దీనికి పర్టికులర్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది. 3 days ఉంటుందండి ప్రతి క్యాండిడేట్ కూడా. ఓన్లీ దట్ పర్టికులర్ పీరియడ్లో మాత్రమే మీరు ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది ఈ ఆప్షన్స్ని. చేసిన తర్వాత సపోజ్ మీకు డౌట్ వచ్చింది ఈ మధ్యలోనే ఈ 3 daysలోనే మీరు యూ వాంట్ టు చేంజ్ సమ్ ఆప్షన్స్, అప్పుడు కూడా మీకు అవకాశం ఉంటుందండి. అక్కడ మీకు వచ్చేసి ఆప్షన్స్ అంటే మీరు చూజ్ చేసుకునే బటన్ ఉంటుందండి. చూస్ ఆప్షన్ బటన్ ఇన్ బిట్వీన్ ఆప్షన్ బటన్ అనేది ఒకటి ఉంటుందండి. సో అది చూజ్ చేసుకొని మీరు క్లిక్ చేసినట్టయితే ఆ పర్టికులర్ ఆప్షన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఒక ఆప్షన్ని లేదు మీరు ఒక 100 ఆప్షన్స్ ఇచ్చారు, వాటిని మీరు ప్రియారిటీస్ చేంజ్ చేద్దాం అనుకున్నారు. సో ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చేసుకునేటువంటి ఫెసిలిటీ దీంట్లో ఉందండి. కాకపోతే ఆ పర్టికులర్ పీరియడ్లో మాత్రమే మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీ పీరియడ్ దాటగానే మీరు చేసినటువంటి ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫ్రోజన్ అంటే మన సర్వర్లో సేవ్ అయిపోతాయండి, స్టోర్ అయిపోతాయి. వాటిని ఇక చేంజ్ చేయలేము. అయితే వాటికి కూడా ఒక డేట్ ఇస్తారు, అది 25th ఉందండి. ఆ రోజున మీరు నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి ఐ వాంట్ టు చేంజ్ సమ్ ఆప్షన్స్ అని మీరు అక్కడ రిక్వెస్ట్ పెట్టినట్లయితే ఫర్ దట్ మీరు 600 రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి. సో అప్పుడు మీరు ఆప్షన్స్ అప్పుడు ఫైనల్గా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఈ ఆప్షన్స్ ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేసి సేవ్ చేసుకుంటామో అవి ఫ్రోజన్ అయిపోతాయండి, వాటిని మనం ఆల్టరేషన్ చేయలేం. 6th స్టేజ్లో ఏం జరుగుతుందంటే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అండి. అంటే ఇది వచ్చేసి బేస్డ్ ఆన్ మెరిట్, లోకల్, నాన్ లోకల్, రిజర్వేషన్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా ఉంటుందండి. దాన్ని బట్టి సీట్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా వెబ్ ద్వారానే జరుగుతుందండి. సో ఇది 31st రోజున మనకు వస్తుంది ఈ ఎంసెట్ 2009 రిజల్ట్స్. ఆ రోజున ఏదైతే మనకు ఆల్రెడీ క్యాండిడేట్ లాగిన్ ద్వారా మనం ఎంటర్ అవుతామో అంటే అదే పాస్వర్డ్ తోటి మళ్ళీ లాగిన్ అయినప్పుడు మనకి ఏ కాలేజీలో సీట్ అలాట్మెంట్ జరిగిందనేది తెలుస్తుందండి. అలాట్మెంట్ లెటర్ ఉంటుంది అందులో. దాంతోపాటు ఛాలెంజ్ ఫామ్ ఉంటుందండి, దాన్ని డౌన్లోడ్ చేసుకొని అది నియర్ బై బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ కానివ్వండి, ఎస్బీహెచ్ కానివ్వండి అందులో ఇస్తారు. ఆ బ్యాంకుకి వెళ్ళి మీరు ఆ ఛాలెంజ్ ఫామ్లో ఉన్న ఫీ డీటెయిల్స్ ఇస్తారు.
అది ఫీ పే చేసేసి ఆ రిసిప్ట్తో పాటు అలాట్మెంట్ లెటర్ పట్టుకొని మీరు ఏ కాలేజ్కి అయితే మీకు అలాట్మెంట్ జరిగిందో ఆ కాలేజ్కి వెళ్ళి ఆ ప్రిస్క్రైబ్ డేట్ ఇస్తారు, అంటే ఈ డేట్ లోపు కాలేజీలో జాయిన్ కావాలి అని. ఆ డేట్ రోజు వెళ్ళి, ఆ డేట్ రోజు అయినా వెళ్ళచ్చు, బిఫోర్ అయినా వెళ్ళచ్చు, మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఈ విధంగా 8 దశల్లో ఉంటుంది ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్. వెబ్ కౌన్సిలింగ్లోని మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు టేక్ అ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ కౌన్సిలింగ్. సార్, ఇప్పుడు మీరు ఆప్షన్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఒక్క స్టూడెంట్కి ఎన్ని ఆప్షన్స్ ఇస్తారు? అంటే ఈ వెబ్ ఆధారిత కౌన్సిలింగ్లో అండి ప్రతి విద్యార్థికి అంటే క్యాండిడేట్ కూడా, అంటే ఇది ఎంసెట్ 2009లో క్వాలిఫై అయ్యి ఉండాలండి. 3212 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఒక క్యాండిడేట్ ఎన్ని ఎక్కువ ఆప్షన్స్ ఇస్తే అంత ఉపయోగం ఉంటుందండి, లేదంటే సీట్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే అది వెబ్ ఆధారితంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ సీట్ల అలాట్మెంట్ అది చెక్ చేసుకుంటూ వెళ్తుంది. సపోజ్ మీరు ఒక 20 ఆప్షన్స్ వేస్తే ఆల్రెడీ అక్కడ లేవనుకోండి, మీరు సీట్ కోల్పోయే ప్రమాదం ఉంటుందండి. సో ప్రతి విద్యార్థికి కూడా 3212 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సార్, వెబ్ కౌన్సిలింగ్ తర్వాత సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది? అంటే ఈ సీట్ల కేటాయింపు అండి మనకి బేస్డ్ ఆన్ మెరిట్, లోకల్, నాన్ లోకల్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే మనకి క్యాప్స్, ఇలా స్పోర్ట్స్ సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని సీట్ల కేటాయింపు అనేది వెబ్ కౌన్సిలింగ్ కాబట్టి వెబ్ ద్వారానే ఈ అలాట్మెంట్ జరుగుతుందండి. ఈ ఎంసెట్ 2009 అనేది టోటల్గా వెబ్ ద్వారా జరుగుతుంది కాబట్టి అది మనకి ఈ సంవత్సరం వచ్చేసి 31st మనకి డేట్ డిక్లేర్ చేసింది గవర్నమెంట్. ఆ రోజున మనం తెలుసుకోగలుగుతామండి. సార్, లోకల్, నాన్ లోకల్ అని చెప్పారు కదా, దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తారా? అంటే చాలామందికి ఈ విషయం మీద డౌట్స్గా ఉన్నాయండి. అసలు లోకల్ అంటే ఏంటి, నాన్ లోకల్ అంటే ఏంటి అంటే ఎవరైనా ఒక విద్యార్థి అంటే ఒక ప్లేస్లో పర్టికులర్ ఏరియాలో, అంటే మన స్టేట్లో 3 రీజియన్లుగా చేయడం జరిగిందండి. ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, మన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని చెప్పేసి 3 రీజియన్స్గా చేశారు. సపోజ్ ఒక విద్యార్థి లోకల్ ఎప్పుడు అవుతారంటే కంటిన్యూస్గా 4 years చదివినట్టయితే లోకల్ కిందికి వస్తారండి. ఇప్పుడు సపోజ్ నేను 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఈ తెలంగాణ రీజియన్ అంటే నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ ఇట్లా ఏదో ఒక ప్లేస్లో పర్టికులర్ ప్లేస్లో కంటిన్యూస్ చదివినట్లయితే ఆ విద్యార్థి లోకల్ కిందికి వస్తారండి. లేదు ఒక సంవత్సరం ఆంధ్రాలో అంటే విజయవాడలో, ఒక సంవత్సరం తెలంగాణలో ఇలా చదివినట్టయితే అది లోకల్ కిందికి రాదండి. ఈవెన్ అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా మన దగ్గర వచ్చేసి 4 years కంటిన్యూస్ చదివినట్టయితే ఒక దగ్గర ఒక ఏరియాలో అది లోకల్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుందండి. ఈ లోకల్ కింద అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఓయూ రీజియన్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ కింద ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేదంటే వెంకటేశ్వర యూనివర్సిటీ కింద కానివ్వండి, 85% సీట్స్ లోకల్ వాళ్ళకి, 15% సీట్స్ నాన్ లోకల్ వాళ్ళకి కేటాయించడం జరుగుతుందండి. ఈ 85% సీట్స్కి ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే మిగతా ఏవైతే 15% ఉంటుందో ఈ నాన్ లోకల్ కిందకి వస్తాయి. అంటే ఈ కేటగిరీ కింద, ఈ నాన్ లోకల్ కింద ఈ ఓపెన్ వాళ్ళు అంటే సపోజ్ ఒక లోకల్ క్యాండిడేట్కి ఆ 85%లో రాలేదు, సీట్ కావాలనుకుంటున్నాడు, దానికి అర్హత ఉంటుందండి. అంటే ఆ 15% నాన్ లోకల్ కింద కూడా అపియర్ అవ్వచ్చు, అంటే ట్రై చేసుకోవచ్చు సీట్ వస్తుందో లేదో. మిగతా ఆ 15%లో ఆ లోకల్ క్యాండిడేట్స్ కాకుండా నాన్ లోకల్ అంటే అదర్ దాన్ సపోజ్ ఓయూ అనుకోండి, అదర్ దాన్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి, లేదంటే ఎస్వియు కానివ్వండి, వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ వస్తుందండి. ఇది లోకల్, నాన్ లోకల్ గురించి అండి. సో పర్టికులర్గా ఒక ఏరియాలో అంటే 4 సంవత్సరాలు చదివినట్లయితే లోకల్ కిందకి వస్తుందండి. లేదు అంటే వాళ్ళు నాన్ లోకల్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది.